అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఏంటి సార్ బాగా పాడైపోయారు? ఈ మధ్య మీ ఆరోగ్యం అస్సలు బాగోనట్టుంది. పక్షం రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడే దర్శనం ఇచ్చారు అని మా ఆఫీస్ గుమ్మస్తా పలకరించాడు సిక్ లీవ్ నుండి రాగానే. బాగానే ఉందయ్యా. చిన్న వయసులోనే అన్ని అంతస్తులు వచ్చేశాయి. ఏం చేస్తాం అని కూర్చున్నాను. అక్రమాస్తులు అంతస్తులు పెరుగుతుంటే ఈ అంతస్తులు రావేంటి మరి అని గొనుక్కుంటూ వెళ్ళిపోయాడు. నాకున్న శాపం ఏంటంటే నాకు వినబడలేదని వాడు అనుకున్నా నా పాము చెవులకి ఎవరు తిట్టుకున్నా వినబడిపోతాయి. సెలవులు ఇంక లేక తప్పక రావాల్సి వచ్చింది. కానీ వచ్చి పని చేయాలని అస్సలు లేదు అనుకుంటూ ఉండగానే మా గుమ్మస్తా ఫైళ్ళన్నీ మోసుకుని వచ్చాడు. ఏంట్రా అవి? మీరు రానప్పుడు జనాలు అర్జీ పెట్టుకున్న ఫైల్ సార్. మీ సంతకం కావాలి. పచ్చదనం ఉన్నవి ఇక్కడ ఉంచి మిగతావి ఆ పక్కన పడాయి. పచ్చదనం అంటే పచ్చనోటు అని మా కోడ్ వర్డ్. వీడు మారడు అని మళ్ళీ గొనుక్కుంటూ నేను చెప్పినట్టు ఫైళ్ళన్నీ పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇప్పటికైనా అర్థమైందా నేనెవరో? అసలు సిసలు లంచగొండి గవర్నమెంట్ ఉద్యోగిని. మొదట్లో అలా పిలిస్తే నచ్చేది కాదు. ఇప్పుడేమో అదే పెద్ద బిరుదులాగా ఫీల్ అయిపోతుంటాను. ఇలా ఎన్నో తిట్లు తింటున్నా ఈ డబ్బు మీద ప్రేమ అనే జబ్బు మాత్రం పోవట్లేదు. ఇంతకన్నా ఘోరమైన సంఘటనలు కూడా నా జీవితంలో లేకపోలేదు. స్వయానా నా శ్రీమతే నాకు బుద్ధి చెప్పడం కోసం మాటల చురకలు అంటించిన రోజులు లేకపోలేదు. మచ్చుకు కొని మాట్లాడుకుందాం. ఒకానొక రోజు ఎవరో బాగా పేదవాళ్ళు చిరిగిపోయిన బట్టలు, మాసిపోయిన గెడ్డంతో తన తండ్రి మరణ ధృవీకరణ పత్రం గురించి వచ్చాడు. అప్పటికే నేను నోటి మాట కన్నా నోటు మాటకే విలువ ఇచ్చే విధంగా మారిపోయాను. చచ్చాడని నమ్మకం ఏంటి? ఏవో డబ్బులు వస్తాయని బ్రతికి ఉన్నవాడికే చచ్చాడని ఇవ్వమంటున్నావేమో, ఎవరికి తెలుసు అన్నాను. అంటే ఇప్పుడు శవాన్ని తీసుకొచ్చి మీకు చూపించాలా అయ్యా అని అడిగాడు. వాడి అమాయకత్వానికి నాకు అంతెత్తు కోపం వచ్చి, ఏమయ్యా ఎలా కనబడుతున్నా? ఏ పని ఎలా చేయించుకోవాలో తెలుసుకో ముందు. వెళ్ళి బయట గుమ్మస్తాతో మాట్లాడుపో అని పంపేశాను. కానీ నా పాము చెవులు మాత్రం బయట వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటూనే ఉన్నాయి. ఆయనకి డబ్బు కావాలయ్యా. డబ్బు ఇస్తే నువ్వు చచ్చిపోయావని కూడా రాసిస్తాడు. అది తెచ్చివ్వు. మా దగ్గర అసలు డబ్బులు లేవయ్యా. కర్మకాండ కూడా అప్పు చేసినామయ్యా. ఏదోకలాగా మీరే పెద్ద మనసు చేసుకుని చూడండి అయ్యా అని వారు ప్రాధేయపడుతున్నారు. మా సార్ దగ్గర అలాంటివి కుదరవు. రాయిలా మారిపోయిన గుండె. అది మీ కన్నీళ్లకి కరగదు. డబ్బుతో అభిషేకం చేస్తేనే మాట వింటది. అది విన్నాక ఆ పిల్లాడి తల్లి, వీళ్ళు శవాల మీద చిల్లర ఏరుకునే రకాలరా, పోదాం పదా అని తీసుకుని వెళ్ళిపోయింది. ఆ మాట విన్నప్పుడు బాధేసింది. కానీ పచ్చనోటు పవర్ ముందు ఎంతోసేపు నిలవలేదు. మరోసారి నాకు ఆరోగ్యం బాగోలేదని ఫైల్ ఇంటికే తెప్పించుకుని చూస్తున్నాను. అలవాటుగానే పచ్చదనం ఉన్న వాటి మీద సైన్ పెడుతున్నాను. మా ఆవిడ పక్కన పడేసిన ఒక ఫైల్ని నా ముందు పెట్టి, ఇదేంటో తెలుసా అని అడిగింది. అబ్బే, బరువులేని ఫైలు వంక చూస్తే పరువు పోతుంది అని నిర్లక్ష్యంగా చెప్పి నా పని నేను చేసుకుంటున్నాను. కాబట్టి మనకి మన కూతురు పుట్టిందని మీరు ఒప్పుకోవడానికి కూడా డబ్బులు ఇవ్వాలన్నమాట. మీ కూతురు పుట్టుకకి కూడా మీరు వెలకట్టేశారు అంతేనా అని అడిగింది. అప్పుడు అర్థమైంది అది నా కూతురు జనన ధృవీకరణ పత్రం కోసం పెట్టిన అర్జీ అని. ఒక తండ్రిగా బాధ కలిగినా అది కూడా ఒక అరపూట మాత్రమే మిగిలింది. అంతగా ఈ లంచాల ఊబిలో ఊపిరాడినంత లోతుకి మునిగిపోయాను. మరోసారి మా కుటుంబం మొత్తం సరదాగా ద్విచక్ర వాహనం మీద వెళ్తుంటే ట్రాఫిక్ పోలీస్ ఆపాడు. హెల్మెట్, లైసెన్స్, పొల్యూషన్ ఫ్రీ సర్టిఫికేట్ అన్నీ చూపించినా నేను, నా భార్య, నా చిన్ని కూతురు ముగ్గురం వెళ్తున్నామని, అలా ముగ్గురు ద్విచక్ర వాహనం మీద వెళ్ళకూడదని ఫైన్ కట్టించుకున్నాడు. నాకు చిరాకు వచ్చి పక్కకు వచ్చేసి వాడి పెళ్ళాం చీరలు కావాలని అడిగిందేమో, ఉన్నదానికి లేని దానికి కూడా డబ్బు దొబ్బేస్తున్నాడు అన్నాను. అది విన్న నా భార్య, ఓహో, మీకు లంచం ఇచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు మిమ్మల్ని మాత్రమే తిట్టుకుంటారో అనుకున్నాను, ఇలా నన్ను కూడా తిట్టుకుంటారన్నమాట అంది. ఆ బాధ కూడా ఒక పూటకు మాయమైపోయింది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నేను నా మనసుకి చెప్పుకునే సమాధానం ఒక్కటే, లోకమే అలా ఉంది, నేను ఈ వ్యవస్థలో ఒక భాగం అంతే. అయినా ఉద్యోగం వచ్చిన కొత్తలో నేను అప్పుడే వికసించిన పువ్వులాగా చాలా నిజాయితీగా ఉండేవాణ్ణి. కానీ తర్వాతే తెలిసింది నేను వికసించింది పూల తోటలో కాదు, మట్టి రోడ్డు పక్కన ముళ్ళ పొదల్లో అని. వికసించినా వాడిపోకముందే తన అందం కోల్పోయే పువ్వుని అని సర్ది చెప్పుకునేవాణ్ణి. ఇలా 3 పచ్చనోట్లు 6 బహుమతులతో సాగిపోతున్న నా జీవితంలో అనుకోని కుదుపు వచ్చింది. ఎవరు సమాచారం ఇచ్చారో తెలియదు. కానీ నా మీద, నా ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగింది. మొత్తం ఆస్తులన్నీ జప్తు చేసేశారు. నాకు ఉన్న పలుకుబడితో నా అంతరంగాన్ని చంపుకుని అందరి కాళ్ళు పట్టుకుని నా పేరు ప్రెస్లోకి వెళ్లకుండా, నా ఉద్యోగం ఊడిపోకుండా మాత్రం చూసుకోగలిగాను. ఇంత బ్రతుకు బ్రతికి ఇంటి వెనక చచ్చినట్టు ఇలా అందరి కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది అన్న బాధో, ఇన్నాళ్ళు అందరి చివాట్లు తిని శాపనార్థాలు పెట్టించుకుని మరీ దోచుకున్న డబ్బు పోయిందన్న బాధతోనో తర్వాత రోజే పెద్ద యాక్సిడెంట్ చేశాను. చావు దగ్గర వరకు వెళ్ళి వచ్చాక తెలిసింది
నాతో పాటు ఏమి తీసుకుని వెళ్ళలేను అని. ఒకవేళ చచ్చినా ఒక్కరూ మంచిగా చెప్పుకునేవారు కాదు అని, ఒక్కరూ గుర్తు పెట్టుకునేవారు కాదు అని అనిపించింది. 2 నెలలు హాస్పిటల్ ఐసీయూలోనే కాలం గడపాల్సి వచ్చింది. ఆ గదిలో చుట్టూ ముసలివాళ్ల ఆర్తనాదాలు, అరుపులు, ఆ మెషిన్స్ చేసే శబ్దాలు అన్నీ భయంకరంగా ఉండేవి. కాలకృత్యాలు అన్నీ అక్కడే ఉండి చేయడం నరకంలాగా తోచేది. నా వాళ్ళని చూడటానికి కూడా నాకు అనుమతి ఉండేది కాదు. డాక్టర్స్ రాని సమయం చూసుకుని ఎంతో కొంత డబ్బు ఇస్తే నా శ్రీమతిని చూడటానికి లోపలికి పంపేవారు అని చెప్పి, మీలాంటి వాళ్ళు ఇక్కడ కూడా ఎక్కువే ఉన్నారు అంటే మొదట బాధేసిన తన మాటల్లో ఉన్న నిజాన్ని గ్రహించడం తెలుసుకున్నాను. అక్కర్లేని పరీక్షలు, అవసరం లేని ఐసీయూ రూమ్ రెంట్, ఇలా అన్నింటిలో చాలా మొత్తం హాస్పిటల్ వాడు తీసేసుకుంటాడు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవగానే ఆఫీస్కి వెళ్ళాను. ఎప్పట్లాగే గుమ్మస్తా ఫైల్ తీసుకుని వచ్చి పాత పద్ధతిలోనే పెట్టాడు. నేను అది చూసి నవ్వి, ఇంకా పచ్చదనం బయట మొక్కల్లో కనబడాలి కానీ ఇలా ఫైళ్ళలో కాదయ్యా అన్నాను. ఏంటి, నేను విన్నది నిజమే? సూర్యుడు పశ్చిమాన ఉదయించాడు అని చెప్పినా నమ్ముతాను కానీ మీరు మారిపోయారే అంటే నమ్మబుద్ధి కావట్లేదు సార్ అన్నాడు. మళ్ళీ నవ్వి, ఈ రెండో జీవితం దేవుడు మళ్ళీ నన్ను మనిషిగా బ్రతకమని ఇచ్చాడా అనిపించింది. ఎవరు వచ్చినా వాళ్ళ అర్జీలలో నిజాయితీ ఉంటే చాలు, ఫైల్ని ఇచ్చేసి వెళ్ళమను. నేను పనిచేసే మిగతా కాలం అయినా నిజాయితీగా చేయాలని అనుకుంటున్నాను. ప్రభుత్వ ఉద్యోగి అంటే ప్రజల సేవకుడు అని నిరూపించుకోవాలి అనుకుంటున్నాను అనగానే వాడు మొట్టమొదటిసారి సెల్యూట్ పెట్టి నమస్తే సార్ అని అందంగా వెళ్ళాడు. వాడి కళ్ళలో నాపై గౌరవం కూడా మొదటిసారి చూశాను. నేను కూడా చెమ్మగిలిన కళ్ళతో అప్పుడు అడిగిన మరణ ధ్రువ పత్రం మీద మొదటి సంతకం పెట్టి నా కొత్త జీవితాన్ని ప్రారంభించాను.